హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? దేవుని కృప బట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పాలైతే పెట్టాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కింద పాలు తాగుదాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి పాలైతే స్టవ్ మీద పెట్టేసి ఇంకా బట్టలే ఉన్నాయన్నమాట. 2 రోజుల నుంచి వర్షం కూడా పడుతుంది. ఇంకా అందుకే వెయిట్ చేశాను అనమాట 2 రోజులు. ఇంకా ఉతకాలి కదా, అలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి బట్టలు అయితే నానబెట్టేశానండి. నానబెట్టేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా గిన్నెలు కడుక్కోవాలి కదా, అందుకని చెప్పేసి ఆ గిన్నెలన్నీ ఏ ప్లేస్లో పెట్టేసి ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత మార్నింగే నేను రైస్ కూడా నానబెట్టేసుకుంటాను అనమాట. అంటే మ్యాక్సిమం ఒక 2 hours ముందుగానే నానబెట్టుకుంటే ట్రై చేస్తాను. ఎందుకంటే అది నానితేనే కొంచెం తొందరగా అవుతుంది, దాంతోపాటు మంచిది కూడా మనకి. అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అది క్లియర్ అవుతుంది అన్నట్టుగా నాకు ఎందుకు తెలీదు. కొంచెం నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. అంటే నేను వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి అలాగే చేస్తాను, నానబెట్టుకునే వంట చేస్తాను. ఇంకా పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ ఇలా డిన్నర్ కానీ నాకు లేదనమాట. టిఫిన్కి ఏం చేసుకుంటా పిండి లేదనమాట. అందుకని చెప్పేసి ఇడ్లీ కోసమని నానబెట్టుకుంటున్నాను. 2 కప్పులేమో మినపప్పు, 5 కప్పులేమో నేను ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. నేను ఇలాగే చేస్తాను. మ్యాక్సిమం ఒక్కొక్కసారి 4 వేస్తాను, ఒక్కోసారి 5 వేస్తాను. అంతకుమించి ఎక్కువ వేయడం కూడా మంచిది కాదు. మనం చేసుకునేది కదా, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇడ్లీ రవ్వ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను తక్కువగా వేసుకుంటాను అనమాట. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను, నానతా ఉంటుంది. ఈలో పాలైతే కాగిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి పాలైతే తీసుకున్నాను. పాలలో ఉత్తిపాలు తాగడం కష్టం కదండి, అందుకని చెప్పేసి ఇంట్లో హార్లిక్స్ అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇదే తాగుతున్నాను అనమాట. దీంతోపాటు ఒక బనానా అయితే తీసుకున్నాను, కొంచెం ఎనర్జీగా ఉంటుందని చెప్పేసి. ఇంకా తాగేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ములక్కాడ కోడిగుడ్లు అయితే వండుతున్నాను అనమాట. దాంట్లో ఒక బంగాళదుంప అయితే వేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ములక్కాడలు కూడా ఎప్పుడు కూడా బాగా కడుక్కొని వేసుకోవాలి. ఎందుకంటే అవి గాల్లో పెరుగుతాయి కదా, మట్టి ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మంచిగా కడుక్కుంటే మంచిది. అంతేకాకుండా బంగాళదుంపలు అనేవి మనం కట్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల కొంచెం, ఎందుకంటే అవి గట్టి పడిపోయి ఉన్నట్టు ఉంటుందండి మామూలుగా బయట పెడితే. అదే వాటర్లో వేసి పెడితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఉడికేటప్పుడు అంత ఎక్కువ ఇబ్బంది కలిగించదు, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మీకు లాస్ట్ టైం గుర్తున్నదా, నేను కుక్కర్లో చేశాను కదండి బంగాళదుంప ములక్కాడ వేసి, చాలా బాగా వచ్చింది కదా. అందుకని చెప్పేసి ఈసారి కూడా నేను కుక్కర్లో ట్రై చేశాను అనమాట. అంత టేస్టీగా రాలేదు కానీ పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా ఎలా చేస్తాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను అనమాట. అప్పుడు నేను మీకు చూపించలేదు, చెప్తానన్నాను మీకు, కానీ చూపించలేదు అనమాట. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్లో చెయ్యండి. అయితే అందరికీ తెలిసిందే, కాకపోతే ఏంటంటే 4 వేలు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకుని దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని మంచిగా వేగనివ్వాలి. ఈ వేగుతున్నప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఈ వేగిలోగా నేను ఒకసారి ఇంకా రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా ఒకసారి చూసాను, ఇంకా టైం పట్టేలా ఉంది కాబట్టి నేనైతే ఇంకా గదులన్నీ తుడుచుకుంటూ వచ్చాను అనమాట. ఇంకా అన్ని గదులన్నీ తుడిచేసి ఎత్తేసాను. ఇంకా ఇవన్నీ అయిపోయేటప్పటికి ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట. చూసారు కదా, ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి రైస్ కూడా చూస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి. రైస్ ఇంకొంచెం ఉడికితే అయిపోతుంది. ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, దాంట్లోకి అయితే టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మీడియం సైజులో, అంటే చాలా చిన్నవి కాకుండా అలా పెద్దవి కాకుండా మీడియంలో ఉండే 3 టమాటాలు అయితే వేసుకున్నాను. అవి తొందరగా సాఫ్ట్ అవ్వడానికి అని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట. అయితే నేను ఇక్కడ మర్చిపోయాను, మీకు చెప్పాను కదా ఎగ్ కూడా వేస్తానని చెప్పేసి. నేను ఎగ్స్ ఇంత ఉడకపెట్టడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు హడావిడిగా మళ్ళీ పెట్టేసి తర్వాత ఇంకా కర్రీ అయితే మంచిగా వేగనిస్తున్నాను అనమాట. టమాటాలు మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు వేగనిచ్చుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి ములక్కాడ బంగాళదుంప వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా మంచిగా నూనెలో కొంచెం వేగితేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. అందుకని చెప్పేసి మంచిగా వేగించుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, కారము, ధనియా పౌడర్ వేసుకొని, ఇందులో కొంచెం ఉప్పు కూడా ముందు వేసుకున్నాం కాబట్టి దానికి తగినట్టుగా మనం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఒక 5 నిమిషాలు
మహా అయితే ఒక 2 మినిట్స్ పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కొంచెం మంచిగా అదే నూనెలో అంతా పట్టిన తర్వాత అప్పుడు మంచిగా కలిపేసుకుని దాంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగా వాటర్ వేసుకున్నాను. వేసుకుని ఎగ్స్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి విజిల్కి అయితే పెట్టాను అనమాట. ఈ ఒక 3 విజిల్స్ లేకపోతే 2 విజిల్స్ వస్తే చాలు. గిన్నె కడడం కంప్లీట్ అయిపోయినప్పటికీ నాకు కర్రీ అయిపోయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకొకసారి మూత తీసి చూసేటప్పటికి మంచిగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అందుకని చెప్పేసి ఒక 2 నిమిషాలు కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మరి లాస్ట్ టైం వచ్చినంత బాగా రాలేదు కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంకా తినేసాను అనమాట. తినేసిన తర్వాత నేనైతే ప్రేయర్కి అయితే కూర్చున్నాను. ఫస్ట్ అయితే దైవమర్మాలు చదువుకుంటాను కదండి, అవి చదువుతున్నాను. దీంట్లో విషయాలు చాలా తెలుసుకున్నాను. నేనైతే ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఒక్కసారి చదివితే సరిపోదు, దీన్ని ఇంకా ఎక్కువగా చదువుకుని డీప్గా చదివితేనే అర్థమవుతుంది మనకి. కొంచెం టైం పడుతుందండి దాని గురించి నేను చెప్పడానికి మీకు, అందుకని దాని గురించి అంత క్లియర్గా చెప్పట్లేదు. దాని గురించి పక్కన పెట్టేస్తే నేనైతే ఈరోజు ఏం చదివానంటే లూకా 3వ అధ్యాయం చదివానండి. ఇందులో ఏంటంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను ఎలా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు, ఆయన ఎలాగా దేవుని ప్రజలను మారుస్తూ వచ్చాడు, మారు మనసుకు తగిన ప్రతిఫలం ఫలించుడు అని చెప్తూ వచ్చాడు అనమాట. అలా చాలామందిని నీళ్ళలో బాప్తిస్మా ఇస్తూ వచ్చాడు అనమాట. ఇలా చేస్తూ వచ్చాడు. ఇదే అధ్యాయంలో దేవుడు ఎట్లాగా మన భూలోకానికి ఏ సంతతి ద్వారా వచ్చాడు, ఆదాము హవ్వ కానుంచి ఆ యొక్క జనరేషన్ అంతా ఎట్లా వచ్చిందో దాని గురించి అంతా ఆ యొక్క ఎలాగా వారి పితరుల యొక్క పేర్లన్నీ కూడా లైన్గా రాస్తూ వచ్చాడు అనమాట. దీని గురించి కూడా నేను చదువుకున్నాను. అలా ఈ అధ్యాయం అయితే అక్కడతో కంప్లీట్ అయిందనమాట. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేను బైబిల్ చదువుకొని నా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మార్నింగే నేను పప్పు నానబెట్టాను కదండి, దాన్ని అయితే కడుగుతున్నాను. పొట్టిన మినపప్పు అయితే నేను వాడతాను ఎప్పుడు, ఫస్ట్ నుంచి నేను ఇదే వాడతాను అనమాట. మామూలు సాయి మినపప్పు వాడవచ్చు కదా అనుకోవచ్చు మీరు. దానికన్నా చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అండి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి వాడేదే కరెక్ట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు అంటే ప్రాసెస్ చేసి అన్నీ వచ్చేస్తున్నాయి, ఈజీగా సింపుల్గా అయిపోతున్నాయి. దాంట్లో ఎన్ని కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఇంకా మినపప్పే వాడతాను. ఇంకా కడిగేసుకొని తర్వాత మిక్సీ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి. వీడియో చూసినట్టుగా మంచిగా కలిపేసుకొని పెట్టుకున్నాను. ఈ పిండి నేను 3 రోజులు వాడతాను కాబట్టి 4 అవర్స్ 6 అవర్స్ వరకు ఉంచుకుంటానండి. అంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది, నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.